దేశవ్యాప్తంగా మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి పేరు పెద్ద ఎత్తున వినపడతా ఉంది. అటు సోషల్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ సహోదరి గురించి రాస్తా ఉన్నాయి, చెప్తా ఉన్నాయి, వ్యాఖ్యానాలు ఇప్పిస్తున్నాయి, చర్చిస్తా ఉన్నారు. అనేక చర్చలు జరుగుతా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇది లాకప్ డెత్‌కి సంబంధించినటువంటి కేసు. ఈ కేసులో 9 మందికి 2 ఉరి శిక్షలేసింది హైకోర్టు. సో, మదురై హైకోర్టు. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. కేసుకు సంబంధించి వచ్చినప్పుడు ఒక సెల్ ఫోన్ షాప్ నడుపుకునే జయరాజు కొడుకు ఫినిక్స్ కరోనా టైం అది. కరోనా టైం అంటే 2020 జూన్ 9వ తారీఖు నాడు జయరాజు ఒక్కడే ఉన్నాడు. ఒక మాబ్ కూడా ఏం లేదు, గుంపేం లేదు. షాప్ కొద్దిగా లేటుగా పనిచేశాడని చెప్పేసి సంతానకోళం పోలీస్ స్టేషన్కి సంబంధించి కరోనా నిబంధనలు, కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అందుమటుకు ఒక పిటి కేసో లేకపోతే మరీ ఇదైతే రౌడీ షీటర్ దాకా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే 2 కేసులు పెట్టి పంపించచ్చు. కానీ వాళ్ళు భయంకరంగా కొట్టారు. ఇది తెలుసుకున్నటువంటి జయరాజ్ కొడుకు ఫినిక్స్ వచ్చాడు. తన తండ్రిని తన ముందే కొడతా ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆ కానిస్టేబుల్ని. అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ గుండీలు ఊడతాయి, ఆ చొక్కా గుండీలు ఊడతాయి. ఆ ఊడేటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ఇతన్ని కూడా, ఫినిక్స్ని కూడా అరెస్ట్ చేస్తారు. తర్వాత తండ్రిని కొడుకుని ఇద్దరిని బట్టలోడదీసి భయంకరమైన దుర్భాషలాడుతూ భయంకరంగా 3rd డిగ్రీ ప్రయోగించుకోవటం బాధను కలిగిస్తూ ఉంటుంది. సో, జయరాజుని ఫినిక్స్ తండ్రిని కొడుకుని, జయరాజు తండ్రి, ఫినిక్స్ కొడుకుని ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతుంటే సహజంగానే అందరిలాగానే అన్ని కుటుంబాల్లాగానే ఆ కుటుంబాలు కూడా వచ్చి విడుదల చేయమని చెప్పేసి రిక్వెస్ట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో, ఈ క్రమంలో రేపు పంపిస్తామని చెప్పేసి వాళ్ళు, ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు సంతాన్కోల్ ప్రభుత్వ ఆసుపత్రికి డిశ్చార్జ్ చేయటం, అక్కడ బట్టల్ని మార్చడం, చినిగిపోయిన 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చినిగిపోయి వాళ్ళ శరీరం మీద ఉన్న దెబ్బలు కనిపించకుండా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేషన్ ముందు పెట్టి కోయిల్పట్టి సబ్ జైలుకి పంపిస్తారు. అక్కడ కోయిల్పట్టి సబ్ జైల్లో పంపించి చేతులు దులుపుకున్నారు. కానీ కోయిల్పట్టి సబ్ జైలుకి తరలించిన తర్వాత అక్కడ జైల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి జయరాజుకి, కొడుకు ఫినిక్స్కి. సో, ఈ క్రమంలోనే ఫినిక్స్ని కోయిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. అతను తీసుకుపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తలలో సంబంధించినటువంటి మెదడు నరాలు చిట్లతోని 2020 జూన్ 22వ తారీఖు నాడు కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళిపోయి అటు నుంచి అట్టే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి. అది జరిగిన తర్వాత 23, 24 తేదీల్లో తండ్రి జయరాజుకు సంబంధించి ఛాతీ నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పి వచ్చి అతను హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను అక్కడికక్కడ చనిపోతాడు. ఇదంతా లాకప్లో 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల అనేది సుస్పష్టమవుతుంది ఈ కేసుని అంతా అధ్యయనం చేసినప్పుడు. ఈ దారుణ సంఘటన జరగటానికి ముందు మనం కొన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, ఎన్ని అంశాలు అనే దానికి వచ్చినప్పుడు మనం దృష్టి సారించాలి. పోలీసు వ్యవస్థ అనేది ప్రజల భద్రత కోసం, అవసరాల కోసం పనిచేయాలి. ఫ్రెండ్లీ పోలీసు ఉండాలి. 1857 స్వతంత్ర సమరం తర్వాత బ్రిటిషోడు భారతీయుల మీద 1861లో ఇండియన్ పీనల్ యాక్ట్ పేరుతోని అనేక రకాలు ఛాందసవాద, బూజు పట్టిన వాటిని చట్టాలను చేసి భారతీయులను అణిచివేసే ఈ కార్యక్రమం చేశారు. స్వతంత్రం వచ్చి 79, 80 సంవత్సరాలు దాడుతున్న ఆ చట్టాలు అమలు జరుగుతున్నాయి. 1977లో కేంద్ర జాతీయ పోలీస్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసినా వాటిని అమలుకు నోసుకోలేదు. అట్లా ఆ విధంగా పెద్దలు చెప్పేటువంటిది స్వతంత్రం వచ్చిందంటే దాని పోలీసులు, చట్టం అవన్నీ కూడా కేవలం స్వతంత్రం అంటే డబ్బు కోసం, అధికారం కోసం కాదు, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, మానవత్వం కోసం, భవిష్యత్తు లక్ష్యాల కోసం అని చెప్పేసి రాజ్యాంగం చెప్తోంది. పోలీసులు సామాజిక కార్యకర్తలు ఉండాలని చెప్పేసి మహాత్మా గాంధీ కూడా చెప్తా ఉన్నాడు. సో, ఇది పరిస్థితి. తమిళనాడు మదురై కోర్టుకి వెలువరించినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇది లాకప్ డెత్ అనేది మనకు స్పష్టమవుతా ఉన్నది. సో, అయితే విషయానికి వచ్చినప్పుడు తండ్రి జయరాజ్, కొడుకు ఫీనిక్స్ కరోనా టైంలో మావేం లేదు, గుంపు లేకపోయినా తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళటం, 3rd డిగ్రీ ప్రయోగించడం పెద్ద ఎత్తున. తండ్రి జయరాజ్ ఛాతీ నొప్పితోనే చనిపోవటం. అంతకుముందు 1-2 రోజుల ముందు ఫినిక్స్ తల హెడ్ ఇంజురీస్ కావటం వల్ల కోమాలోకి వెళ్ళి అటు నుంచి అట్టే చనిపోవటం జరుగుతుంది. సో, ఈ ఘటనకు సంబంధించి హ్యూమన్ రైట్స్ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున యాజిటేషన్, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేశారు. దీన్ని మదురై కోర్టు సుమోటోగా తీసుకొని జ్యుడిషియల్ విచారణకి ఇష్యూ జారీ సంబంధించినటువంటి గైడ్లైన్స్, పేపర్స్, జీవోస్ జారీ చేస్తుంది కోర్టు పరిధిలో. విచారణకి వెళ్ళిన అధికారులకు సంబంధించి పోలీసులు సహకారమే లేదు. పైగా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఇదే విషయాన్ని విచారణ అధికారులు మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మదురై హైకోర్టు తీసుకొచ్చినప్పుడు
దీన్ని సీరియస్‌గా తీసుకున్నటువంటి మద్రాసు హైకోర్టు సీబీఐ కేస్‌ని అలాట్‌మెంట్ చేస్తది. సో, ఇందులో ప్రధానంగా అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నటువంటి మహిళా సోదరి, మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రత్యక్ష సాక్షిగా మనకి ఈ కేసులో కనిపిస్తా ఉంటది. ఎందుకంటే తను ఆ రోజు ఆ డ్యూటీలో ఉన్నది. ఈ విషయం చెప్పడానికి ఫస్ట్ భయపడ్డది, సందేహపడ్డది, అనుమానపడ్డది. ఈ క్రమంలో రేవతి సహోదరి రేవతి ధైర్యం చేసుకొని తన కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ధైర్యంతోని, డిపార్ట్‌లో ఉన్నటువంటి మంచి అధికారులు ఇచ్చిన సహకారంతోని తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే మొత్తం జరిగినటువంటి దారుణ సంఘటనలన్నీ చెప్తానని చెప్పడం ఈ సందర్భంగా జరుగుతది. ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పినటువంటి విషయాన్ని సీరియస్‌గా పరిగణించినటువంటి అంశంలో పోలీస్ స్టేషన్‌కి సంబంధించినటువంటి ఆ లాకప్ డెత్‌కి సంబంధించినటువంటి అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి తుత్తుగూడి జిల్లా కలెక్టర్‌ని ఆదేశాలు ఇవ్వటం, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతది. సాక్ష్యాలు, కేసులు సీబీఐకి బదిలీ చేసిన తర్వాత ఏదైతే ఉంటదో సో, సీబీఐ 100 మంది సాక్షులను విచారించి 2000 పేజీలు ఛార్జ్ షీట్‌ని దాఖలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో, తండ్రి కొడుకుల్ని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకపోయినా వాళ్ళు కావాలని చేసినట్టుగా, థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా ఇందులో దోషులు పోలీసులే అనేది ఈ సందర్భంగా వెల్లడైంది. సో, వివరాలన్నీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు 2026 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఒక జడ్జిమెంట్‌ని ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో 9 మంది పోలీసులకి మరణశిక్ష అంటే ఒక్కొక్కళ్ళకి 2 యావజ్జీవ శిక్ష వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భంగా సంబంధించినటువంటి మదురై కోర్టు జడ్జ్ ఇది సాధారణ నేరం కాదు, తండ్రి కొడుకులను బట్టలు లేకుండా నిలబెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, తిట్టడం, దూషించడం, సో ఇది చాలా తీవ్రమైన నేరంగా ఆయన బాధపడ్డట్టుగా కూడా దీన్ని బట్టి ఉంటుంది. 2 ఉరి శిక్షలు విధిస్తున్నట్టుగా అటు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని యాప్లలో ఇది కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా జడ్జి తీర్పు ఆ బాధిత కుటుంబాలకి పోలీసు అధికారుల నుంచి 1,40,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. దేశంలో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక చిత్రహింసలు కొనసాగుతూనే సాధారణంగా సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు రారు కనుక పోలీసు వాళ్ళ మీద బాధితులు చేసినటువంటి ఫిర్యాదులు చెత్తకుండీలోకి పోతాయి, డస్ట్బిన్లోకి పోతాయి తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పోలీసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది 3,000కు పైగా కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితిని, ఫిర్యాదులు వస్తున్న పరిస్థితిని మనం చూస్తాము. అధిక భాగం విచారణకు నోసుకో. ఈ విషయాన్ని రిటైర్డ్ డీజీపీ ప్రకాష్ సింగ్, ఎన్పీ సింగ్ అనేటువంటి డీజీపీలే సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, దాన్ని ఆశ్రయించడం. ఈ క్రమంలో సుప్రీంకోర్టు 7 ఆదేశాలని ఇవ్వటం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి సంబంధించి. సో, ఆ ఆదేశాలు పాటిస్తున్నాయా లేదని చెప్పేసి 2008 సంవత్సరంలో మళ్ళీ సుప్రీంకోర్టు 3 మంది సభ్యులతో కమిషన్ వేస్తుంది. అక్కడక్కడ అమలు జరుగుతుందని దేశవ్యాప్తంగా మళ్ళీ ఇదే పరిస్థితి అని చెప్పేసి ఆ 3 సభ్యుల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని చెప్పేసి బలమైన వాదన వచ్చింది. ఇది ఇంకొక కేసు పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 6 సంవత్సరాల క్రితం, 2026 అంటే 2020లోనే ఈ కేసులో చెప్పింది. జిల్లా రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీలు కూడా వేసుకోవాలని చెప్పేసి, కేంద్రం కూడా దీన్ని పరిశీలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అప్పటికే దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సుప్రీంకోర్టు చెప్పినటువంటి పోలీస్ స్టేషన్లలో అశ్రద్ధ అయితే స్పష్టంగా ఉన్నది. పోలీస్ స్టేషన్ల సంస్కరణలో కాగితాలకు కాకుండా కార్యాచరణలో అమల్లో ఉండాల్సిన అవసరం. పబ్లిక్ హక్కులు, ప్రజల హక్కులు, భద్రత చాలా ముఖ్యం. అప్పుడే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, భద్రత ఇవన్నీ నెరవేరుతాయనేది స్పష్టంగా చెప్పొచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, లాకప్ డెత్ మరణానికి ఇంకా చాలా లాకప్ డెత్లు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. సో, వీటి మీద కూడా తగిన న్యాయం జరగాలి, ముఖ్యంగా మానవ హక్కులు కొనసాగాలని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.